యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ వరప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి వరములు కురిసే వేళ వరపుత్రుని పూజకు వేళ. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి మీ అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు అన్నిటినీ మనం ఈరోజు ప్రభు సన్నిధిలో కానుకగా అర్పించి ఆ భగవంతుని ఆశీర్వాదము మీ అందరిపై కృమ్మరించబడాలని ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించుకుందాం. అలాగే ఎంతోమంది ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఒక్క వాక్యమైన వారిని స్పర్శించాలని, దీవెనగా మారాలని ఈ పరిశుద్ధ బలిని భక్తితో మనం అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లిని ఒక ఆదర్శమూర్తిగా తీసుకుని వాస్తవమైన క్రైస్తవ జీవితం అంటే ఏమిటి మనము ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు పలికిన వాక్కు, దేవుని సందేశము ఆమె తన హృదయములో బదిలపరుచుకొని మననం చేస్తూ ధ్యానం చేస్తూ వచ్చింది. ఆ వాక్కు మాంసమై మనుష్యావతారమెత్తి మానవులందరికీ రక్షకుడుగా మారెను. ఈ అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా వాక్యం మనల్ని ఏం కోరుకుంది ఉంది అంటే, యేసు క్రీస్తు మనకి ఏమి అడుగుతూ ఉన్నాడు అంటే, ఆయన వాక్యాన్ని చదివి ఆయన వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా జీవించే యథార్థమైన దేవుని బిడ్డలుగా, వాస్తవమైన నిజమైన దేవుని బిడ్డలుగా జీవించమని ఈరోజు ఈ పరిశుద్ధ బలి మనల్ని కోరుకుంటుంది. ప్రియబిడ్డలారా, ఒక నిమిషం మన జీవితాన్ని మనం పరిశీలిస్తాం. ఒక రోజుకి ఒక్కసారి అయినా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? ఒక రోజుకి ఒక్కసారి అయినా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారా? వాక్యములో ఆధారపడి నీ జీవితాన్ని నడిపిస్తూ ఉన్నావా? లేదా మతం అంటే, సంఘం అంటే బాహ్యమైన కొన్ని ఆచార క్రియలు మాత్రమేనని,
కొన్ని సంప్రదాయం మాత్రమేనని, ఆ క్రియలు చేసి ముగిస్తే అన్నీ అయిపోయాయి అని సంతోషిస్తూ ఉన్నామా? మతానికి నీ జీవితానికి మధ్యలో ఎంతవరకు సంబంధం ఉంది? మన హృదయాన్ని పరిశీలించుకుంటూ మతం యొక్క ఆంతరిక అర్థం తెలుసుకోలేక ఆత్మలో మనము శక్తి క్షయించిపోయేవారుగా, బలం లేని వాళ్ళుగా, ఆకలి దప్పికతో మిగిలిపోయే వాళ్ళుగా మనం ఉండిపోతున్నామా? చేసిన పాపములు, దోషములు, నిర్లక్ష్యము మన్నించుమని ఆ భగవంతుని అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి మన పాపములను, దోషములను తన పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేసి మనలను దేవుని వాక్యమందు నడిపించునుగాక. ఆమెన్. ఏలినవారా మాపై దయచూపండి, ఏలినవారా మాపై దయచూపండి. తండ్రి దేవా మాపై దయచూపండి, తండ్రి దేవా మాపై దయచూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయచూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీరే సర్వగుణశీలము గల నిధి. మా హృదయములందు మీ ప్రేమను నాటి ధర్మ ఆచరణయందు, మీ వాక్యములో జీవించటయందు శ్రద్ధాశక్తులను మేము పాటించేలాగున మమ్ము నడిపించండి. మా శక్తి విశ్వాసములను అభివృద్ధిపరచి వానిని కాపాడమని మేము ప్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 17 వరకు. క్రీస్తును గురించిన సువార్తను బోధించుటకు నేను త్రోయను చేరినప్పుడు ప్రభువు నా పనికి అప్పటికి అచ్చట మార్గము ఏర్పరిచి ఉంచినని కనుగొంటిని. కానీ మన సోదరుడగు తీతును నేను అచ్చట కనుగొనకపోవటచే చాలా విచారించితిని. కనుక అచ్చటి ప్రజలకు వీడ్కోలు పలికి మాసిడోనియాకు వెళ్ళితిని. దేవునకు కృతజ్ఞతలు. ఏలైనా ఆయన మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను వ్యాపింపజేయచ్చు. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ముందుకు నడుపుచున్నాడు. ఏలైనా మేము రక్షింపబడి వారిని నాశనమందు వారిని దేవునికి అర్పితమగు క్రీస్తుని సుగంధమై ఉన్నాము. భ్రష్టులకు అది మృత్యుకారకమగు దుర్వాసన, రక్షింపబడు వారికి అది జీవదాయకమగు సువాసన. కనుక అట్టి కార్యమునకు సమర్థుడు ఎవడు? మేము దేవుని సందేశమును అల్ప వస్తువులతో సమానముగా నెంచు అనేకుల వంటి వారము కాదు. కానీ దేవుడు మమ్ము పంపి ఇండుటచే క్రీస్తు సేవకులుగా ఆయన పక్షమున మేము హృదయపూర్వకముగా మాట్లాడేదము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవ, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 41 నుండి 52 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెల్లడివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గల వాడైనప్పుడు వారు తమ ఆచార ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిమ్మట వారు తిరిగి ప్రయాణమైరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయిను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒక నాట్య ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయించు ఉన్న ఆయనను వారు కనుకొనిరి. ఆయన వివేకమునకు సమాధానములకు వినినవారు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసేదివి? నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనను. మీరు నా కొరకు ఎలా వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా అని ఆయన బదులు పలకెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున బదులపరుచుకొని ఉండను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహము ప్రజల ఆదరాభిమానాలు పొందుచూ ఉండను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక నిమిషం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన ఒక అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మానవులైన మాకు జ్ఞానమును, బుద్ధిని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, వేలాది మంది వింటున్న ఆత్మయు జీవమైన నీ వాక్కు నేను బోధించబోతూ ఉండగా నా నాలుకను, పెదవులను, గొంతును, నా బుద్ధిని, ఆలోచనలను మీ స్వాధీనములో తీసుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా, ఏదైతే నేను బోధించాలో అవి మాత్రమే నా నోటిలో ఉంచమని ప్రార్థిస్తున్నా. నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించండి ప్రభువా.
వేలాది మంది ఈ వాక్యాన్ని వింటూ ఉండగా వింటున్న వారికి మంచి ఆలోచన కలిగేలాగున, వారి వాక్యం మీద ఆధారపడి దానికి అంతరార్థం తెలుసుకునేలాగున, అపార్థము చేయకుండా దేవుని ఆత్మ సరైనటువంటి మంచి బుద్ధి వికాసము, మంచి ఆలోచన కలిగించి ఈ వాక్యం ద్వారా అందరినీ ప్రోత్సహించి వారిని నీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న బిడ్డల వినికిడిని, గ్రహిస్తున్న వారి హృదయాన్ని, ధ్యానిస్తున్న వారి మనస్సును ప్రభువా నీవే స్వాధీనంలో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా మా కొరకే ప్రార్థించండి. అమ్మ మరియ తల్లి మీ నిరంతర ప్రార్థన సహాయం మాతో పాటు ఉండి మాకు అనుగ్రహించమని, ఈ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శరీరాన్ని భుజించి ఆయన రక్తం పానం చేయుటలో క్రైస్తవ జీవితము ఆధారపడి ఉంది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయములో పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే అని పలికి, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఒక శిష్యుడు, ఒక శిష్యురాలు యేసు శరీరాన్ని భుజించటం, ఆ రక్తం పానం చేయటము ఎంత అవశ్యమో అని యేసుక్రీస్తే స్వయంగా మనకు బోధించి ఉన్నారు. మీ దగ్గర టైం ఉండే ప్రియబిడ్డలారా, ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు మీరు టైం ఉంటే మీరు చదవండి. నేను ఇక్కడ కేవలం ఒక వచనం మాత్రం చదువుతూ ఉన్నాం. అదేంటంటే 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనములో యేసుక్రీస్తు పలికినటువంటి శ్రేష్టమైన ఒక మాట. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ 2-3 అంశాలు యేసుక్రీస్తు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నా శరీరం నిజమైనటువంటి ఆహారము, నా రక్తం నిజమైనటువంటి పానీయము. నన్ను భుజించువారు నా మూలమున నిరంతరము జీవింతురు. ఈ నిరంతర జీవితం ఏంటంటే అంతిమ దినమున నేను వానిని లేపుదును. అంటే ఆధ్యాత్మికమైనటువంటి మరణము లేని ఆధ్యాత్మికమైనటువంటి చిరంజీవిగా దేవునితో చిరకాలము నివసించే ఒక రహస్యమును గురించి యేసుక్రీస్తు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, నా ప్రశ్న ఒకటే. యేసుక్రీస్తు శరీరాన్ని భుజించటం, యేసుక్రీస్తు రక్తాన్ని పానం చేయటం అంటే సాక్షాల్ యేసుక్రీస్తునే భుజిస్తూ ఉన్నామని మాట. ఎందుకంటే మనిషి జీవం ఎక్కడ ఉందండి? మనిషి జీవం
శరీరంలో ఉంటుంది, ఫ్లెష్లో ఉంటుంది. మనిషి జీవం రక్తములో ఉంటుంది. మీకు మాంసం లేకపోతే, మీకు రక్తం లేకపోతే ఆ మనిషికి జీవము ఉండదు. నీవు నేను బ్రతుకుతూ ఉన్నామంటే ప్రియబిడ్డలారా, మనకి శరీర మాంసము రక్తము ఉంది కాబట్టి. అప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట ప్రకారము ఆయన శరీరాన్ని భుజించటం అంటే, ఆయన రక్తం పానం చేయటం అంటే సాక్షాల్ యేసు క్రీస్తునే మనం భుజిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తునే మనము నిజంగా పానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ మీ శ్రద్ధ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ 2 రకాల భోజనము, 2 రకాల పానీయములు ఉన్నాయి. ఒకటి ఏంటంటే శారీరకమైనటువంటి ఒక భోజనమును, శారీరకమైనటువంటి ఒక పానీయము మనం భుజించటం, పానం చేయటం. రెండవదిగా ఆధ్యాత్మికమైనటువంటి ఒక భోజనం, ఆధ్యాత్మికమైనటువంటి ఒక పానీయం. ఇది 2 ప్రియబిడ్డలారా దీనిలో ఉన్నాయి. అంటే ఇది భుజించటం వలన, ఇది పానం చేయటం వలన ఆధ్యాత్మికమైనటువంటి ఒక నిత్య జీవం, ఆత్మలో ఉన్నటువంటి ఒక చిరకాల జీవితం మనకి సాధ్యమవుతూ ఉంది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం సాధ్యమవ్వాలంటే ఏ వ్యక్తి అయితే ప్రియ బిడ్డలారా యేసు క్రీస్తుని మనస్సులో, హృదయములో ఆధ్యాత్మికంగా భుజించలేరో అలాంటి వ్యక్తి శారీరకంగా మాత్రమే యేసు క్రీస్తుని భుజించిన, పానం చేసిన అది నిష్ప్రయోజనము. చదువుతో వినండి. నేను మళ్ళా ఈ యొక్క అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే సాక్షాల్ యేసు క్రీస్తు యొక్క వాక్కును ఒక వ్యక్తి మానసికంగా, ఆధ్యాత్మికంగా, హృదయపరంగా భుజించకపోతే, స్వీకరించకపోతే అలాంటి వ్యక్తి శారీరకంగా యేసు క్రీస్తుని భుజించిన, ఆయన రక్తాన్ని పానం చేసిన దానివలన ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఫలితము లేకుండా పోతుంది అనేటువంటి అంశాన్ని ప్రియబిడ్డలారా నేను మీ ముందు తీసుకురావాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రియబిడ్డలారా ఈ భోజనము లేదా పానీయము శారీరకంగా ఒక బలం కోసం కాదు మనం భుజించేది. మీరు పరిశుద్ధ బలిభోజనంలో పాల్గొన్నప్పుడు క్రీస్తు శరీరం అని చెప్పి గురువులు మీకు ఏమిస్తున్నారు? ఒక గోధుమ రొట్టె, అది నాలుక మీద పెడితే అది ఊరిపోతున్నటువంటి ఒక పేపర్ లాంటి సైజులో ఉన్నటువంటి ఒక చిన్న రొట్టె. అది తింటే ఆకలి తీరిపోతుందా? అది ఆకలి తీరటానికి, శరీరానికి కావలసిన శక్తి బలం కోసం మనం భుజించేది కాదు. రెండవదిగా ప్రియపిల్లరా, యేసుక్రీస్తు రక్తం అదేంటి? ఈ చిన్న గోధుమ రొట్టె కొంతమంది గురువులు టైం ఉంటే ఆ సిచ్యువేషన్ బట్టి, సమయాన్ని బట్టి ఆ ద్రాక్షరసములో, ఆ యేసు రక్తములో ఆ గోధుమ రొట్టెను కొద్దిగా ముంచి మీకు ఇస్తారు. అది తాగటానికి కూడా లేదు. ఒక చుక్క మీ నాలుక మీద వస్తే వచ్చింది, అంతేగాని అది తాగటానికి లేదు, అదని దప్పిక తీరటానికి కూడా లేదు. అనగా చదువుతో వినండి, ఒక పరిశుద్ధ బలిలో పాల్గొని
ఆ రొట్టెను భుజించినప్పుడు, యేసుకి శరీరం భుజించినప్పుడు అది నీ శారీరకమైన ఆకలి తీర్చేది కాదు, అది శారీరకమైన భోజనం కాదు. రెండవదిగా, ఆ రక్తం పానం చేస్తున్నప్పుడు అది మీ శారీరకమైన దప్పిక తీర్చేది కాదు, అది శారీరకమైనటువంటి సంతృప్తిపరిచే ఒక పానీయము కూడా కాదు. మరి ఇది దేన్ని సంతృప్తిపరుస్తూ ఉంది అంటే ప్రియబిడ్డలారా, అది ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఆకలి అనేటువంటి భోజనములాగా, ఆధ్యాత్మికమైనటువంటి ఒక పానీయములాగా ఆ రక్తం మారాలి లేదా మారుతూ ఉంది. ఇది యాక్చువల్లీ యేసుక్రీస్తు శరీరం భుజించటం అంటే, ఆయన రక్తం పానం చేయటం అంటే. దాని గురించి యోహాను సువార్త 6వ అధ్యాయములో బిడ్డలారా మనం చదువుతామా? 51వ వచనములో యేసుక్రీస్తు దీని గురించి మనకి చక్కగా ఆయన బోధించి ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరముల గురించి, రక్తముల గురించి యోహాను సువార్తలో చాలా స్పష్టంగా క్లియర్గా ఆయన పలికినటువంటి ఒక చాప్టరే, ఒక అధ్యాయం 6వ అధ్యాయం. విందామా? 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవగలము ఆహారం నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ ఆహారము ఎవరైనా భుజించిన ఎడల వాడు నిరంతరం జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకములో ఉన్న మనుషులు జీవించటానికి, దేవుని బిడ్డలైన మనం జీవించటానికి ఆయన మనకు ప్రసాదిస్తున్నటువంటి జీవాహారము ఇదే, నేనే అని యేసుక్రీస్తు మనతో స్వయంగా మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనం ధ్యానిస్తున్నటువంటి ఈ దేవుని యొక్క సందేశ అర్థం ఏంటంటే, మానసికంగా, ఆధ్యాత్మికంగా యేసు క్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని హృదయములో, మనస్సులో ఒక వ్యక్తి స్వీకరించకుండా కేవలం శారీరకంగా మాత్రం ఒక వ్యక్తి భుజించి పానం చేస్తే అది కేవలము మతపరమైనటువంటి ఒక ఆచారంగా మాత్రం మిగిలిపోతూ ఉంటుంది. అది సంఘపరమైనటువంటి ఒక సంప్రదాయంగా మాత్రం మిగిలిపోతూ ఉంటుంది. అది కేవలము ఒక బాహ్యమైనటువంటి కొన్ని ప్రకటనలాగా మాత్రం మిగిలిపోతూ ఉంటుంది. ఇది దీని యొక్క సారాంశం, వాస్తవమైనటువంటి అర్థం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే కథోలిక శ్రీ సభలో బిడ్డలారా ఒక విషయం మీరు గమనించండి. మనకు ఒక పరిశుద్ధ బలిభోజులో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని మనం ఏమంటాం ప్రియ బిడ్డలారా? ద లిటర్జీ ఆఫ్ ద వర్డ్ అంటారు, అనగా తెలుగులో దాన్ని వాక్యార్చన అంటాం. రెండవ భాగాన్ని కమ్యూనియన్ సర్వీస్ అంటారు, లేదా సప్రసాద స్వీకరణ సర్వీస్ అంటారు. పితాపుత్ర పవిత్రత నామమున ఆమేన్ అని చెప్పి గురువులు పరిశుద్ధ బలిభోజ ప్రారంభించిన సమయం మొదలుకొని సువిశేష పఠనము చదివి ఆ వాక్యాన్ని వింటున్న ప్రజలకి, సాధారణ ప్రజలు సరిగా అర్థం చేసుకునేలాగున గురువులు ఆ పఠనాన్ని అందరికీ బోధిస్తారు, వివరిస్తారు, ప్రసంగం చెప్తారు, వాక్య పరిచయం చేస్తారు, వాక్యార్చన చేస్తారు. ఈ వాక్యార్చనతో పాటు
మొదటి భాగం అయిపోతుంది పరిశుద్ధ బలిభోజులో. ద లిటర్జీ ఆఫ్ ద వర్డ్ అయిపోతుంది. అర్పణ సమయం మొదలుకొని చివరి ఆశీర్వాదం వరకు సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము అని చెప్పి సంఘాన్ని గురువు బయటకి వారిని ఒక సందేశముతో పంపించే వరకు ప్రియములారా లిటర్జీ ఆఫ్ ద సాక్రమెంట్ అంటారు, లేదా సప్రసాద భాగం అంటారు. ఇది రెండు పరిశుద్ధ బలిభోజులో మనకు ఉంది. కథోలిక శ్రీ సభ మనకు ప్రసాదిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అయితే నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నటువంటి ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే, తల్లి మరియమ్మలో వెలసినటువంటి ఆమె చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక కార్యం, ఒక పని. అదేంటంటే ఆమె దేవుని యొక్క వాక్కు, ఆత్మయు జీవమైనటువంటి దేవుని యొక్క సందేశము, ఆయన పలుకులు మరియ తల్లి తన హృదయములో బలితరపరచుకొని మనస్సులో ధ్యానించుకుంటెను అని వాక్యం పలుకుతుంది. నేను మీ ముందు కేవలం 2 దేవుని యొక్క వాక్యాలు మాత్రమే తీసుకురావాలనుకున్న బిడ్డలారా. ఒకటి లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదువుతామా 19వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనములో ప్రియములారా మరియ తల్లి చేసినటువంటి ఒక కార్యం, ఆమె జీవితములో అప్పుడప్పుడు జరిగినటువంటి కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు అర్థం కాలేదు. ఎందుకు? నజరేతులో పుట్టి పెరిగినటువంటి ఒక సాధారణ ఒక అమ్మాయి, యూదుల వంశానికి పుట్టి పెరిగినటువంటి ఒక అమ్మాయికి ఆమె ఎక్కువగా చదువుకున్న ఒక అమ్మాయి కాదు, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించే ఒక అమ్మాయి కాదు, సాధారణంగా యెరూషలేములో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి ప్రియములారా ఆమెకి చాలా విషయాలు అర్థం కాలేదు. కానీ ఆమె ఏం చేసిందంటే తన హృదయములో బదులుపరుచుకుంటూ ఆమె మనస్సున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నారు. ఇది ఆమెలో ఉన్నటువంటి శ్రేష్టమైన అంశం. విందామా 19వ వచనం. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. ప్రియములారా గమనించండి, ఆమె ఇవి అన్నీ కూడా తన మనస్సులో పదులపరుచుకొని మననము చేసుకొనెను అని వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాము 51వ వచనం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను. ఇక్కడ 2 సంఘటనలు. ఒకటేంటంటే గొర్రెల కాపరిలో జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుని పశువుల పాకలో కానుకలు సమర్పించి సాష్టాంగపడి ఆరాధించి వెళ్ళిపోయినప్పుడు ఒక యహూద స్త్రీ అయినటువంటి మరియమ్మకి ఇదే అర్థం కాలేదు. జ్ఞానులు రావటం ఏంటి, తూర్పు నుంచి రాజులు రావటం ఏంటి, ఈ కానుకలేంటి, వారు సాష్టాంగం పడి పశువుల పాకలో జన్మించినటువంటి ఈ శిశువును ఆరాధించటం ఏంటి, ఆమెకు అర్థం కాలేదు. కానీ మనస్సున అంటే హృదయములో బదులుపరుస్తూ మనస్సున అవి అన్నీ కూడా ధ్యానించుకుంటేను ఆమె. 2వది 51వ వచనం మనం ఏం చదువుతున్నాం? యెరూషలేము దేవాలయములో బాలయేసుని 3వ నాడు వెదకి వేసారి కనుక్కున్నప్పుడు ఆయన వారితో పలికిన మాట ఆమెకు అర్థం కాలేదు. మీరు నా కోసం ఎందుకు వెదక్కిది? మీకు తెలవదా? నేను ఆ తండ్రి భవనములో, తండ్రి ఆలయములో, తండ్రి పనులో ఉండవలెను మీకు తెలవదా అని అడిగినప్పుడు ప్రియబిళ్ళారా ఆమెకు అర్థం కాలేదు. ఎందుకు ప్రియబిళ్ళ? ఒక విషయం గమనించండి. 3 రోజులు బాలుడిని పోగొట్టుకొని ఆయన కోసం వెతకి తల్లిదండ్రులు 3 రోజులు వేసారి చివరికి కనుక్కున్నప్పుడు ఒక తల్లి న్యాయంగా అడుగుతున్న ప్రశ్న,
ఒక తల్లి తన హక్కుతో తన బాధ్యత కలిగి అడుగుతున్న ప్రశ్న, కుమారా ఎందుకు ఇలా చేశావు నువ్వు? మా అమ్మ నాన్న అయితే ఈ ప్రశ్న అడిగే ముందు టకా టకా టక 2-3 కొట్టిన తర్వాత అడుగుతారు, పడతాయి. కానీ ఇక్కడ చూడండి, అలా అడిగిన తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మీరు ఎందుకు నా కోసం బతికారు? నేను నా తండ్రి ఆలయంలో ఉంటానని మీకు తెలవదా? కానీ మరియమ్మకి ఇది అర్థం కాలేదు. అప్పుడు 51వ వచనంలో వాక్యం పలుకుతూ ఉంటుంది, ఆమె ఇవి అన్ని మనస్సులో బదులుపరుచుకుని ధ్యానించుకుండెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ మీ శ్రద్ధ, మీ మనస్సు నేను ఒక ముఖ్యమైన అంశానికి తీసుకువస్తున్నా. అదేంటంటే పరిశుద్ధ దివ్య బలి పూజలో మొదటి భాగం ఏమిటి? లిటర్జీ ఆఫ్ ద వర్డ్, వాక్యార్చన. అది తర్వాత వస్తుంది సప్రసాదము, కమ్యూనియన్. యేసుక్రీస్తు శరీరాన్ని భుజించటం, ఆయన రక్తాన్ని పానం చేయటం. ఓకే, మనసులో పెట్టుకోండి. మరియమ్మ ఏం చేసింది? ఆమె మొదటిగా దేవుని వాక్యాన్ని, ఆయన సందేశాన్ని అంగీకరిస్తూ, ఆ సందేశాన్ని మనస్సులో బదులుపరుస్తూ ధ్యానం చేస్తూ, ఆ వాక్యాన్ని, ఆ సందేశాన్ని మాంసమై పిండమై మానవుల రక్షకుడుగా ఆమె కడుపులో అవతరించినటువంటి శిశువును లోకానికి ప్రసాదించను. అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడవే ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించును. పరిశుద్ధ బలిలో జరుగుతున్నటువంటి కార్యము ఇది రెండే, వాక్కు, వచనము, ద బైబిల్ వర్డ్ శరీరమై మారుతూ ఉన్న ఒక సంఘటనను మనము ధ్యానిస్తూ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్నాం. తల్లి మరియా దేవుని యొక్క వాక్యమును గేబ్రియల్ సన్మనస్కుడు వచ్చి పలికినటువంటి మొదటి రోజు మొదలుకొని ఆమె జీవితం అంతా కూడా ఆ వాక్యాన్ని అర్థమైనా అర్థం కాకపోయినా అది స్వీకరించి హృదయములో బదులుపరుచుకుంటూ మనస్సున ఆమె ధ్యానించుకున్నారు. ఆ మననం, ఆ ధ్యానం వలన ఆమెకి ఏం తెలవకపోయినా కూడా ఆ మననం వలన, ఆ ధ్యానం వలన, ఆ అంగీకారం వలన ఆ వాక్కు శరీరధారి అయి మాంసమై పిండమై ఆమె కడుపులో నివసించి ఒక శిశువుగా, దేవుని కుమారుడుగా, మానవులకి దేవునికి మధ్య ఉన్న మధ్యవర్తిగా, నీ రక్షకుడుగా, నా రక్షకుడుగా, ప్రపంచాల్లో ఒక మనిషిగా ఆయన అవతరించాడు. ఇది ఒక క్రైస్తవ జీవితములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశం. ఇది రెండు జరగాలి. యేసుక్రీస్తు తన 3 సంవత్సరాల పరిచర్య కాలం ముగించి శిలువ పాటల మరణ ఉత్థానమైన తర్వాత ప్రియులారా జరిగిన ఒక సంఘటన మేము తీసుకొస్తున్నాం. అంటే మీరు అనుకుంటారు, యేసుక్రీస్తు కేవలం పరిచర్య కాలములో మాత్రమేనా ఈ అంశాన్ని ఒత్తి పలికాడు? అప్పుడు మాత్రమేనా ఈ అంశాన్ని చాలా సులువుగా మంచిగా నేర్పించాడు? పునరుత్థానమైన తర్వాత లేదా? పునరుత్థానం అయిన తర్వాత కూడా జరిగిన ఒక సంఘటన ప్రియులారా మనం చదువుతూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో అక్కడ ఎమ్మావుస్ పట్టణానికి నడుచుకుంటూ పోయే ఒక శిష్యుల యొక్క సంఘటన అక్కడ రాయబడి ఉంటుంది. 2 శిష్యులు యెరూషలేము మొదలుపెట్టి ఎమ్మావుస్ పట్టణానికి నడుచుకుంటూ పోతూ ఉన్నారు. నీకు తెలుసు, మార్గ మధ్యన వారు యెరూషలేములో జరిగినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి యొక్క శిలువ పాటల మరణ ఉత్థానం గురించి మాట్లాడుతూ, సందేహిస్తూ, బాధపడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని మార్గమధ్యలో కలిశారు, కానీ ఆయన యేసుక్రీస్తు అని వారు గుర్తింపలేకపోయిరి. ప్రియులారా, వారు గుర్తించకపోయినప్పుడు, వారికి ఎటువంటి అవగాహన లేనప్పుడు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్న ఒక సంఘటన ఉంటుంది.
లూకాసు వార్త 24వ అధ్యాయములో 27వ వచనం ఒకసారి విందామా? అప్పుడు మోసే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియములారా, యేసుక్రీస్తు మొదటిగా ఏం చేస్తున్నాడు? వారికి లేఖనములో, ప్రవక్తల గ్రంథములో, ధర్మశాస్త్ర గ్రంథములో యేసుక్రీస్తుని గురించి రాయబడినవి అన్నీ కూడా ఆయన వారికి వివరించును. వాక్యం బోధించాడు, సందేశం అందించాడు, ప్రసంగం చెప్పాడు. ఆత్మయు జీవమై ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వారికి మార్గమధ్యములోనే అందించారు. ఇది ఆయన చేసిన మొదటి కార్యం. రెండవ పని అంటే ప్రియపడలారా, ఇదే అధ్యాయంలో 30, 31, 2 ఒకసారి విందామా? యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికిచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసుని గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియములారా, యేసుక్రీస్తు రొట్టెనందుకుని ఆశీర్వదించి త్రెంచి వారికి ఇచ్చెను. అది వారు భుజించినప్పుడు వారి నేత్రములు తెరవబడ్డాయి. అనగా 2 కార్యాలు యేసుక్రీస్తు చేశారు ఇక్కడ. నంబర్ 1, ప్రియములారా, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద లిటర్జీ, పరిశుద్ధ బలి భోజనం మొదటి భాగమైనటువంటి వాక్యార్చన మార్గమధ్యలో ఆయన చేశారు. మోషే మొదలుకొని ప్రవక్తల గ్రంథములో, లేఖనములో ఆయన గురించి రాయబడినది అన్నీ కూడా యేసుక్రీస్తు వారికి వివరించను. నంబర్ 1. రెండవ భాగం సప్రసాద స్వీకరణ. రొట్టెనందుకుని ఆశీర్వదించి త్రించి వారికి ఇచ్చెను. అప్పుడు వారి కళ్ళు నేత్రములు తెరవబడ్డాయి. వారు ఆయన గుర్తించిరి. పరిశుద్ధ బలిభోజలో ఏం జరుగుతూ ఉంటుందో వాస్తవంగా ఇదే ప్రియములారా పునరుత్థానమైన తర్వాత కూడా యేసుక్రీస్తు జీవితములో ఆయన శిష్యులకి చేసి చూపించినది. అనగా దీని అర్థం ఏంటో ప్రియములారా, మనం ఇక్కడ ఏది అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సందేశమును, అనగా పరిశుద్ధ బలిభోజనం మొదటి భాగమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఏ వ్యక్తి అయితే హృదయములో స్వీకరించకుండా, మనస్సులో ధ్యానం చేయకుండా, కేవలము పరిశుద్ధ బలిభోజనటువంటి రెండవ భాగమైనటువంటి కమ్యూనియన్ దివ్య సప్రసాదం మాత్రమే తిని, అదొక శరీరమని, అదొక రక్తమని మాత్రము భుజిస్తే, అది పానం చేస్తే ప్రియబళ్ళారా, అది అథోకరణ మత సంప్రదాయంగా మారిపోతూ ఉంటుంది. అనగా విలువ తగ్గిపోతూ ఉన్నటువంటి ఒక మత ఆచారంగా మాత్రం మారిపోతూ ఉంటుంది. ఇది కాదు వాస్తవమైనటువంటి లిటర్జీ. ఇది కాదు వాస్తవమైనటువంటి పరిశుద్ధ దివ్య బలి పూజ. ఇది కాదు యేసుక్రీస్తు వాస్తవంగా అపోస్తలులకి బోధించినటువంటి ఆధ్యాత్మిక జీవితం. మరియ తల్లి చేసినది కూడా అదే. మరియ తల్లిని శ్రీసభ మాతగా మనం కొనియాడుతున్నామే. ఒక మధ్యవర్తిగా మా కోసం ప్రార్థన చేసే అమ్మగా మనము కొనియాడుతున్నామే. ఆమె ప్రార్థన సహాయం మనం కోరుకుంటున్నామే. ఆమెను ఒక ఆదర్శమూర్తిగా మనము అంగీకరిస్తూ ఉన్నామే. ప్రియబిడ్డలారా, మరియ తల్లిని ఎవరైతే ఆదర్శమూర్తిగా తీసుకుంటున్నామో, ఆమె పండుగలు కొనియాడుతూ ఉన్నామో, ఆమె ప్రార్థన సహాయం మనం కోరుకుంటున్నామో, మనకున్నటువంటి ఒక పెద్ద సవాలు ఇదే. ఆమె చేసినట్లు దేవుని వాక్యాన్ని హృదయములో బదులుపరుచుకొని, దేవుని వాక్యాన్ని మనస్సులో ధ్యానించి, ఆ ధ్యానానికి, ఆ వాక్యానికి అనుకూలంగా జీవించి
సాక్షాల్ యేసుక్రీస్తుకు తగినటువంటి ఒక శిష్యుడిగా శిష్యురాలుగా జీవించే బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉన్నది. ఇది లేకుండా వాక్యాన్ని ఆలగించకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని హృదయంలో స్వీకరించి ఆ వాక్యాన్ని మనసులో ధ్యానించుకోకుండా, నాకు ఈ శరీరం మాత్రం చాలు, నాకు ఈ రొట్టె మాత్రం చాలు, నాకు ఈ అప్పం మాత్రం చాలు, నాకు ఈ ద్రాక్షరసం మాత్రం చాలు, నాకు ఈ రక్తం మాత్రం చాలు అని ఎవరైనా అనుకుంటే నీ క్రైస్తవ జీవితం, నీ క్యాథలిక్ జీవితం ప్రియబిళ్ళారా పడద్రోవ పట్టినటువంటి ఒక క్యాథలిక్ జీవితమే. నీ క్యాథలిక్ జీవితం తొట్టిల్లినటువంటి ఒక క్యాథలిక్ జీవితమే. నీ క్యాథలిక్ జీవితం అడుగులు తడబడుతున్నటువంటి ఒక క్యాథలిక్ జీవితమే. అది నిజమైనటువంటిది కాదు. ఎందుకంటే ప్రియబిళ్ళారా యేసు క్రీస్తుని మనస్సులో స్వీకరించి హృదయములో ధ్యానం చేయకుండా కేవలం శారీరకమైనటువంటి భోజనంగా మాత్రము, ఒక శారీరకమైనటువంటి పానీయంగా మాత్రము అంగీకరిస్తే ప్రియబిళ్ళారా అది నిజమైనటువంటి ఒక పరిశుద్ధ బలి పూజ కాదు. ఈ రోజుల్లో ప్రియబిళ్ళారా కథోలిక శ్రీ సభలో మనం చేస్తున్నటువంటి ఒక పొరపాడిదే, ఒక తప్పు ఇదే. పరిశుద్ధ వాక్యార్చనకి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి, మననం చేయటానికి, బోధించటానికి, అది వింటున్న ప్రజలు అర్థం చేసుకునేలాగున, వారి హృదయంలో స్వీకరించేలాగున, వారి మనస్సులో బదలపరుచుకుని ధ్యానించేలాగున వాక్యార్చన చేయకుండా, వాక్యం సరిగా బోధించుకోకుండా, వాక్యం సరిగా ఆలగించుకోకుండా, దానికి సమయం ఇవ్వకుండా, ఈ శరీరాన్ని భుజించడానికి, రక్తం పానం చేయడానికి మాత్రం టైం కేటాయించి చేస్తున్నటువంటి ఒక పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి నువ్వు కానీ నేను కానీ లోకవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎవరైనా సరే ప్రియబిడ్డలారా, మనం ఎలాంటి మత ఆచారానికి మనము పాల్పడుతూ ఉన్నామంటే ప్రియబిడ్డలారా అధోగతికి, అధోకరణానికి కారణమవుతుంది ఇది. అది కేవలం మతపరమైనటువంటి ఒక సంప్రదాయంగా మారిపోతూ ఉంటుంది, ఒక ఆచారంగా మారిపోతూ ఉంటుంది. అది నిజంగా ఆత్మలో ఎదిగేలాగున, ఆత్మలో బలపడేలాగున, అభిషేకం నడిపించేలాగున ఒక స్పిరిచువల్ భోజనంగా, ఆధ్యాత్మిక భోజనంగా, ఆధ్యాత్మిక పానీయంగా అది నీలో పని చేయదు. ఇది కథోలిక శ్రీ సభలో ప్రియబిడ్డలారా చాలా రకరకాల విధంగా స్థలాలలో మనం గమనిస్తున్నటువంటి ఒక పొరపాటు. ఒకటి గురువుల తరపున ఒక తప్పు ఉందండి, ఫాదర్ల తరపున తప్పు ఉందండి. రెండోది ఏంటంటే ప్రజల తరపున కూడా ఈ తప్పు ఉంది. ఎందుకు? చాలా మందికి వాక్యం వద్దు, చాలా మందికి వాక్య పరిచర్య వద్దు, చాలా మందికి ప్రసంగం అవసరం లేదు. ఏం కావాలి? ఈ రొట్టె మాత్రం చాలు, ఈ ద్రాక్షరసం మాత్రం చాలు, ఈ అప్పం మాత్రం చాలు అనేటువంటి ఒక తప్పుడు ఆలోచన మనం ఉండిపోతూ ఉన్నాం. మరియ తల్లిని నువ్వు నేను ఆధారం చేసుకున్నామంటే, ఆమె శ్రీ సభకి తల్లిగా మనం ఆమెను కొనియాడుతున్నామంటే, ఆమె ప్రార్థనా సాయం కోరుకున్నామంటే ప్రియబిడ్డలారా కేవలం నీ జీవితానికి బాక్యమైనటువంటి కొన్ని కార్యసాధకం కోసం మాత్రం తల్లిని పట్టుకున్నటువంటి ఒక భక్తి కాదు మన భక్తి. మన భక్తి ఏంటంటే ఆమె ఎలా దేవుని వాక్యాన్ని హృదయములో స్వీకరించి మనస్సులో ధ్యానం చేసుకుని యేసు క్రీస్తు అయినటువంటి ఆ దేవుని వాక్యానికి మానరూపం దాల్చేలాగున, ఆ వాక్కు మాంసముగా మారేలాగున, యేసు క్రీస్తు అయినటువంటి వాక్కు ఒక మధ్యవర్తిగా, పాపపరిహారిగా ఎలా పుట్టాడో, జన్మించాడో అలాంటి ఒక ఆధ్యాత్మిక జీవితానికి ప్రియబిడ్డలారా మరియ తల్లి చూపించినటువంటి మార్గమే నీ మార్గం, నా మార్గం. ఇది లేకపోతే ప్రియబిడ్డలారా కేవలం కొన్ని ఆచారాలలో మిగిలిపోయినటువంటి
అధోగతి జరిగినటువంటి ఒక చర్చ్గా మారిపోతూ ఉంటుంది మన క్యాథలిక్ చర్చ్. ఎందుకంటే ఈ శరీరం, ఈ రక్తం శారీరకంగా నిన్ను బలపరచే భోజనం కాదు, అది బిర్యానీ కాదు, అది తిండి కాదు, ఆకలి తీర్చే భోజనం కాదు, అది శరీరానికి కాదు. ఈ ఒక్క విషయం ప్రియమిత్రులారా, ఈ కరోనా కాలములో, ఈ కరువు కాలములో, కరువు అంటే దేనికి కరువు బిడ్డలారా? ఫాదర్ బెన్నీ ఎస్విడి అనేటువంటి ఈ యొక్క నూతన ఛానల్ ప్రారంభించి ఎటువంటి నీళ్లు కలపకుండా, ఎటువంటి అధోగతి లేకుండా సత్యమేంటో, నిజమేంటో, వాస్తవమేంటో అని బోధిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మీ ఇంట్లో కూర్చొని మీరు వింటూ ఉంటే, మీరు ధ్యానిస్తూ ఉంటే, హృదయంలో స్వీకరించి మనస్సులో మీరు బదలపరుచుకుంటూ ధ్యానిస్తే ప్రియపడలారా, ఈ వాక్కు మీలో శరీరమై పానీయమై మారి అదొక జీవితానికి, నిత్య జీవానికి మరియ తల్లి చేసేలాగున నిన్ను కూడా మార్చేస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మయు జీవమై ఉన్నటువంటి వాక్యమును హృదయములో స్వీకరించి మనస్సులో బదలపరుచుకుంటూ ధ్యానిస్తే ఏం జరుగుతుంది? మరియ తల్లిని ఆదర్శమూర్తిగా మనం తీసుకుని ప్రియమిత్రులారా మనం ధ్యానిస్తే ఆమె చేసినటువంటి అదే కార్యము నీ జీవితములో, నా జీవితములో జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఆ మరియ తల్లి మీ ఇంటికి ఒక యజమానురాలుగా మారుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆమె నీకు ఒక ఆధ్యాత్మిక తల్లిగా మారుతూ ఉంటుంది. ఆ కార్యం చేస్తే మాత్రమే శ్రీ సభకి తల్లిగా మారుతూ ఉంటుంది. ఆమె ఏం చేసిందండి బిడ్డలారా? మీకు బాగా తెలిసినదే, ఆమె గేబ్రియల్ సన్మనస్కుడి నుంచి ఆ వాక్యాన్ని ఆమె అంగీకరించింది. అది ఆమె హృదయములో బదలపరుచుకుంటూ మనస్సులో ధ్యానించను. ఆమె ఎక్కడికి వెళ్ళినదో అక్కడ ప్రియబిళ్ళారా ఒక సువాసనతో కూడినటువంటి దేవుని ప్రసన్నత ఆమె అందరికీ అందించును. ఆ వాక్కు వలన దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము అని గేబ్రియల్ సన్మనస్కుడు వందన వచనములు పలికినప్పుడు ఆమె అడిగింది ప్రశ్న, ఇది ఎట్లు జరుగును? నేను పురుషుని ఎరుగను కదా. అప్పుడు ప్రియబిళ్ళారా, దేవదూత పలికినటువంటి ఒక వాక్కు చాలా చాలా శ్రేష్టమైనది ప్రియబిళ్ళారా. అక్కడ వాక్యములో ఉంటుంది, లూకాసు వార్త 1వ అధ్యాయములో 35వ వచనం మనం ఒకసారి వింటే అక్కడ దూత పలికినటువంటి మాట ఏంటి ప్రియబిళ్ళారా? వింటామా? అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ప్రియబిడ్డలారా గమనించండి, ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు, వాక్యాన్ని బదిలపరచినప్పుడు, వాక్యాన్ని మననం చేసినప్పుడు ఆమెలో జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రభావం ఆమెపై వచ్చినది. ఈ పరిశుద్ధాత్మ ప్రభావం వలన, ఈ వాక్యాన్ని మననం చేయటం వలన, ధ్యానించటం వలన ప్రియబిడ్డలారా ఆమె ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమె వందన వచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే గర్భమందులి శిశువు పరిశుద్ధాత్మతే అభిషేకించబడి గంతులు వేసును. ఆమె కానా వివాహ పెళ్లికి వెళ్ళింది.
అక్కడ ఆమె ప్రసన్నత వలన యేసుక్రీస్తు సమయము ఇంకా రాలేదు అయినప్పటికీ మొదటి అద్భుతము యేసుక్రీస్తు అక్కడ చేశారు. వాక్యం పలుకుతూ ఉంటుంది 11వ వచనములో, ఆయన శిష్యులు ఆయనకు విశ్వసించిరి. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యం ఆమె హృదయంలో ఉన్నందువలన, మననం చేస్తూ ఉన్నటువంటి ఒక జీవితం జీవించినందువలన, మరియ తల్లి బైబిల్లో ఎక్కడ అడుగుపెట్టినదో, ప్రియబిళ్ళారా, ఒక మంచి వాక్యం మీతో పంచుకున్నాను. అదేంటంటే, మరియ తల్లి సందర్శించినటువంటి ఇల్లు, ద హౌసెస్ మేరీ విజిటెడ్ అనేటువంటి టాక్ ఉంటుంది. అంటే ఆమె అడుగుపెట్టినటువంటి 5 భవనాలు, 5 హౌసెస్ ఉన్నాయి. ప్రియబిళ్ళారా, ఆ 5 భవనాలలో కూడా దీవెనగా ఎలా మారింది? చివరికి అపోస్తులందరినూ ప్రోగు చేసి పైగదిలో, పై మేడలో ఎడతెగగా 9 రోజులు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఆమె ప్రసన్నత అక్కడ ఉంటుంది. ఏంటి దీనికి కారణం? ఆమెలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కు, ఆమె మననం చేసినటువంటి, ఆమె ధ్యానించినటువంటి దేవుని యొక్క వాక్కు, ఆ వాక్కు హృదయములో, ప్రియులారా, బదులపరుచుకొని మనస్సులో ధ్యానిస్తున్న వ్యక్తి ప్రత్యేకత ఏంటంటే, ఒక సువాసన, ఒక ఫ్రాగ్రెన్స్ అనేటువంటి దేవుని ప్రసన్నతను మోసుకెళ్తా. ఇది పునీత పౌలు గారు మనకు చక్కగా నేర్పిస్తున్నారండి. వాస్తవ క్రైస్తవ జీవితం ఏంటంటే, నువ్వు గుడికి వెళ్ళావా, ఆ అప్పం తిన్నావా, ఈ ద్రాక్షరసం తాగావా, మాసలో పాల్గొన్నావా, ఇది మాత్రం కాదు. వాస్తవమైన క్రైస్తవ జీవితం ఏంటంటే, ఒక క్రైస్తవ జీవితం ప్రియబిళ్ళారా, సువాసనతో కూడినటువంటి ఒక సందేశంగా మారాలి. అది మనం చదువుతూ ఉన్నాం ప్రియబిళ్ళారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 14, 15, 2 వచనాలు మనం ఒకసారి వింటాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవునకు కృతజ్ఞతలు. ఏలైనా ఆయన మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను వ్యాపింపజేయచ్చు. ఆయనందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ముందుకు నడుపుచున్నాడు. ప్రియబిళ్ళారా, మొదటి సందేశం గమనించండి. క్రీస్తును గురించిన జ్ఞానం అనేటువంటి సువాసనతో కూడిన జీవితం. అంటే క్రీస్తుని గురించిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ వాక్కు వినటం ద్వారా, అది అంగీకరించటం ద్వారా, హృదయములో బదలపరచుకోవటం ద్వారా, అది మనసులో ధ్యానించటం ద్వారా క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం అనేటువంటి సువాసన వారు తీసుకెళ్ళారు. ఇంకా నెక్స్ట్ వచనం 15వ వచనం విందామా? ఏలైనా మేము రక్షింపబడు వారికిని నాశనమందు వారికిని దేవుని కల్పితమగు క్రీస్తుని సుగంధమై ఉన్నాము. ప్రియబిళ్ళారా, భ్రష్టులైపోతున్న వారికి, నశించిపోతూ ఉన్న వారికి, వినాశనమైన గోతిలో పడి ఉన్న వారికి, సైతాను బంధకాల్లో ఉన్న వారికి క్రీస్తు జ్ఞానం అనేటువంటి సువాసనగా మారారు అపోస్తలులు, మరి ముఖ్యంగా పునీత పౌలు గారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక క్రైస్తవుడు, ఒక యేసుక్రీస్తు శిష్యుడు, శిష్యురాలు ఎలా మారాలి అంటే, యేసుక్రీస్తు సువాసన నువ్వెక్కడికి వెళ్ళినా అది పంచిపెట్టే ఒక వ్యక్తిగా మారాలి. అనగా నీ మాటలు వింటున్న వాళ్ళు యేసుక్రీస్తు మాటలే వినేలాగున, నిన్ను చూసేవాళ్ళు నీలో యేసుక్రీస్తు ప్రసన్నత చూసేలాగున, నువ్వు ఒక ఇంటికి అడుగు పెడితే, నువ్వు ఒక వ్యక్తిని కలిస్తే, నీ ప్రసన్నతలో యేసుక్రీస్తు ప్రసన్నత చూసేలాగున ఒక మనిషికి యేసుక్రీస్తు సువాసన, యేసుక్రీస్తు వాక్యం అనేటువంటి ఒక సువాసన, యేసుక్రీస్తు మనుష్య అవతారం ఎత్తేలాగున, ప్రియులారా, ఆయన ప్రసన్నత నీ చుట్టుప్రక్కన ఉన్న వాళ్ళు అనుభవించాలంటే, పౌలు గారిలాగా
ఆ సువాసన మోసుకొని పోవాలంటే ప్రియపడ్లారా కేవలము ఈ శరీరం మాత్రం భుజించి రక్తం మాత్రం పానం చేసి ఒక ఆచార అనుష్ఠాన క్రియ అధోగతి జరుగుతూ ఉన్నటువంటి ఒక మతపరమైనటువంటి కొన్ని ఆచార క్రియలు చేసి ముగిస్తే మాత్రము ఈ సువాసన మీ వెంట రాదు. ఆ సువాసన మీ వెంట ఉంటే ప్రియబిడ్డలారా నీ ఇంట్లో ఆ సువాసన అనేటువంటి పరిమళం అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రసన్నత నీ ఇంట్లోనే ఫస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ప్రసన్నత నీ సంఘములో వచ్చేస్తూ ఉంటుంది. ఆ సువాసన నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా, నిన్ను కలవటానికి ఎవరు వచ్చినా, నీ మాటలు ఎవరు విన్నా వారందరికీ నీ చూపులో, నీ మాటలలో, నీ క్రియలో, నీ సంబంధాలలో ప్రియబడ్డారా ఒక క్రీస్తు సువాసన వారు అనుభవిస్తారు. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే ప్రియబడ్డారా కేవలం ఆయన శరీరం భుజించటం మాత్రమే ఈ సువాసన వస్తువు ఉందంటే, ఆయన రక్తం భుజించటం వలన మాత్రమే ఈ సువాసన వస్తువు ఉంది అంటే, క్యాథలిక్స్గా, క్రిస్టియన్గా, క్రైస్తవులుగా ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలలో ఎందుకు ఈ క్రీస్తు సువాసన లేదు? గుడికి వెళ్తున్నారు, ప్రతిరోజు వెళ్ళి సప్రసాదం తీసుకుంటున్నారు, ప్రతిరోజు వెళ్ళి ఈ శరీరము రక్తం భుజిస్తూ ఉన్నారు, పానం చేస్తూ ఉన్నారు. కానీ ప్రియబిడ్డలారా ఇల్లు ఎటువంటి క్రీస్తు సువాసన లేకుండా పాపములో, పాప అంధకారములో, తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేదు, భార్య భర్త మధ్యలో నమ్మకము లేదు, పిల్లల మధ్యలో ఎటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నట్టు కూడా ఒక ప్రేమ లేకుండా, ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగారనేటువంటి ఒక ప్రేమ లేకుండా, పరస్పర సంబంధం లేని వాళ్ళుగా, ఎటువంటి పట్టింపు లేని వాళ్ళుగా కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, తాగి, మోసం చేస్తూ ప్రియబిడ్డలారా వ్యభిచార పనులు చేస్తూ, దొంగతనం చేస్తూ ఎన్నో రకరకాల పాపాలకి క్రీస్తు సువాసన కాదండి, సైతాను దుర్వాసనతో కూడినటువంటి జీవితం జీవించటం లేదా? మరి ఎక్కడ ఈ తిండి, ఎక్కడ ఈ భోజనం? అందుకే నేను స్టార్టింగ్లో ఒక మాట అన్నాను ప్రియబిడ్డలారా యేసు క్రీస్తుని మనస్సులో స్వీకరించి హృదయములో బదులుపరుచుకుని ధ్యానం చెయ్యకుండా కేవలం శారీరకంగా మాత్రం భుజిస్తే, అది మాత్రం పానం చేస్తే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనము లేదు, ఎటువంటి లాభము లేదు, ఎటువంటి ఉపయోగం కూడా ప్రియబిడ్డలారా మీకు లేదు అనేటువంటి ఒక అంశాన్ని ఈరోజు ఈ పరిశుద్ధ బలి భోజనంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాం. నేను ముత్తంగిలో 9 సంవత్సరాలుగా నేను అక్కడ డైరెక్టర్గా సేవ చేస్తున్నప్పుడు బిడ్డలారా అక్కడ వయసులో మా అందరికంటే చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి ఫాదర్ థోమస్ అక్కరా అనే ఫాదర్ ఉన్నాడు. మీరు ముత్తంగి వచ్చి ఉన్నప్పుడు ఆ ఫాదర్ మీరు చూసి ఉండవచ్చు. ఆయన కేరళ ఫాదర్ కానీ చాలా సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రములో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో సేవ అందిస్తూ ఉన్నాడు ఫాదర్ థోమస్ అక్కరా. ఆయన అప్పుడప్పుడప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు పదే పదే వాడుకున్న ఒక వాక్ ఉంది. అదేంటంటే నెమరి వేయటం. నెమరి వేయటం అంటారు. ప్రియబిడ్డలారా నెమరి వేయటం అంటే మీరు చూసి ఉండవచ్చు, ఈ ఆవులు కానీ, గేదెలు కానీ, ఇటువంటి జంతువులు ప్రియబిడ్డలారా అవి పోయి గడ్డి కానీ, మేత కానీ ఏమైనా తిని వచ్చి పడుకున్న తర్వాత నెమరి వేస్తూ ఉంటుంది. అంటే మళ్ళా 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 దాన్ని నవ్వులి 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 ప్రియబిడ్డలారా అది నిజంగా నెమరి వేస్తూ దాన్ని ఆ బాడీ అంగీకరించేలాగున, ప్రాపర్ డైజెషన్ జరిగేలాగున చేస్తూ ఉంటుంది. మరియ తల్లి చేసిన పని ఇదే. బైబిల్లో ఎన్నోసార్లు ఇవి ఉంది. ఆమె నీకు తల్లి అయితే, శ్రీ సభకి తల్లి అయితే, మరియ తల్లి ఎలా దేవుని వాక్యాన్ని హృదయములో బదులుపరుచుకుని మనస్సులో ధ్యానించినదో ఆమె చేసిన పని ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని, సందేశాన్ని ఆమె నెమరు వేస్తూ ఉన్నది.
అలాగే పరిశుద్ధ బలిపూజకి గుడికి వెళ్తున్నటువంటి నువ్వు మొదటి భాగమైనటువంటి వాక్యార్చన, లిటర్జీ ఆఫ్ ద వర్డ్, అది విని ఆ వాక్యాన్ని హృదయములో అంగీకరించి మనస్సులో బదులుపరుచుకుంటూ అది అప్పుడప్పుడు నెమరు వేస్తూ జీవిస్తేనే ప్రియబిడ్డలారా ఈ వాక్కు నిజంగా నీవు శరీరమై రక్తమై స్వీకరించినప్పుడు అది నీలో ఆధ్యాత్మిక బలం నీకు ఇస్తూ ఉంటుంది, ఆధ్యాత్మికమైన శక్తి నీకు ఇస్తూ ఉంటుంది. ఈ నెమరి వేయటం లేకపోతే ప్రియబిడ్డలారా నీకు అది ఎటువంటి ఉపకారము చేసేది కాదు, అది నీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చేది కాదు. ఎందుకంటే మనస్సులో యేసుక్రీస్తు లేకుండా, హృదయంలో యేసుక్రీస్తు లేకుండా యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు చేతి నుండి కడరాత్రి భోజన వేళలో దివ్య సప్రసాదము స్వీకరించలేదా? యేసుక్రీస్తు ఈ మాట పలికి రొట్టెను పాత్రలో ముంచి యూదా ఇస్కరియోతుకు ఇచ్చాడు. ఆయన అందుకున్న వెంటనే వాక్యం పలుకుతుంది, సైతాను వానిలో ప్రవేశించును. ప్రియులారా ఒక్కసారి ఆలోచించుకో, నీవు వెళ్ళి స్వీకరిస్తున్నటువంటి దివ్య ప్రసాదము, ఆ ఆత్మీయ పానీయము ఒక సైతాను భోజనంగా పనిచేస్తూ ఉందా, లేదా నిజంగా నిన్ను ఆత్మలో ఎదిగింపచేసే, ఎదుగుదలకి నడిపించే, అభిషేకానికి నడిపించే, నిత్య జీవానికి నడిపించే ఆధ్యాత్మిక భోజనంగా పానీయంగా మారుతూ ఉందా? ఈ నెమ్మరి వేసేతనం ప్రియబిడ్డలారా మనలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. మిరకిల్స్ విల్ హ్యాపెన్, వండర్స్ విల్ హ్యాపెన్ ప్రియబిడ్డలారా. ఏదైతే మానవులకి ఇది నాకు సాధ్యం కాదు, ఇది అసంభవము, ఇది అసాధ్యము, ఇది అసలు జరగదు అని నువ్వు అనుకున్నావో ప్రియబిడ్డలారా అది సాధ్యమవుతూ ఉంది. నీ శక్తికి, నీ సామర్థ్యానికి మించినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యములు వాక్యాన్ని నెమరువేయటం వలన నీ జీవితములో యేసుక్రీస్తు చేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తల్లి మరియమ్మయే దానికి ఆదర్శమూర్తి. తల్లి మరియమ్మే దానికి ఆదర్శం. అందువలన ప్రియబిడ్డలారా మనము తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నామా కత్తోలిక సంఘములో? మన పాదములు తొట్టిల్లవుతూ ఉన్నాయా కత్తోలిక చర్చిలో? మనము తడబడుతూ ఉన్నామా మన రోమన్ క్యాథలిక్ చర్చ్ జీవితములో అని బాగా సీరియస్గా ఆలోచించుకోవాలి. మరియ తల్లిని అంగీకరిస్తూ ఉన్నావంటే, ఆమె ప్రార్థన సాయం కోరుకున్నావంటే, ఆమె బోధించినటువంటి, నేర్పిస్తున్నటువంటి ఈ కార్యం నీ జీవితములో, నా జీవితములో జరగాలి. వాక్యం నీలో నెమరి వేసేలాగున మారాలి. అప్పుడు ఆ వాక్కు నిజంగా ఆత్మయై నిన్ను బలపరచి అనంత జీవితానికి, నా శరీరం భుజించి రక్తం పానం చేయువారు నిరంతరం జీవింతురు, నేను అంతిమ దినమున వానిని లేపుదును అంటే కేవలం తినటం వల్ల, త్రాగటం వల్ల మాత్రం కాదు. అది ఆధ్యాత్మికమైనటువంటి ఒక జీవిత అభివృద్ధికి నడిపిస్తేనే నిన్ను ఆయన అంతిమ దినములో లేపుతాడు. అందువలన ప్రియులారా అధోగతికి కాదు మనం పోవాల్సినది, అధోకరణము జరిగినటువంటి మత ఆచార క్రియలు మనకు వద్దండి. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యమైనటువంటి ఆ సుగంధం, ఆ సువాసన, ఆ పరిమళం మోసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా అసాధ్యమైనటువంటి కార్యాలు నీ జీవితములో ఆ దేవుడు చేస్తాడు. అసంభవమైనటువంటిది నీవు అనుకున్న కార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి. మోయబడినటువంటి మార్గాలు ఈ పరిమళ తైలం వలన, ఆ సువాసన వలన నీ ముందు తెరవబడతాయి. ఈ కరోనా వలన
అన్నీ మోయబడ్డాయని, జీవితం ప్రియబిళ్ళారా నాశనమైంది అని, సంగ నాకింది అని ఎంతోమంది అంటూ ఉన్నారే, కుక్క నాకింది అని అంటున్నావే. ప్రియబిళ్ళారా, ఇవి అన్నిటిలో కూడా ఒక వెలుగు, ఒక నూతన మార్గం ఆయన తెరుస్తాడు. మనం ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనములు, స్తోత్రములు, ఆరాధన మేము చెల్లిస్తూ ఉన్నాం. వాక్యాన్ని ఆలగించినటువంటి ఈ బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యమును ఒక్కరోజు చదవకపోతే, వాక్యాన్ని ఒకరోజు ధ్యానించకపోతే ఆ జీవితం ఆధ్యాత్మికమైన బలహీనత కలిగిన జీవితమని, ఆ జీవితం ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి దప్పికతో అల్లాడే ఒక జీవితమని ఈ బిడ్డలు తెలుసుకుందుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం చదవకుండా, వాక్యం ధ్యానించుకోకుండా, ఒక్కరోజు కూడా గడిచిపోకుండా, ఆకలితో అలమడలాడకుండా, అల్లాడిపోకుండా, వాక్యము లేకుండా బలహీనమైనటువంటి జీవితం జీవించుకోకుండా, మరియ తల్లిలాగా వాక్యం చదివి, వాక్యాన్ని హృదయములో బదులపరుచుకుని, మనసులో ధ్యానించి ఆ నిత్య జీవితానికి అర్హులుగా మారేలాగున ఈ బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. వీరి విని ధ్యానించిన వాక్యము 30, 60, 100 ఈ బిడ్డలో ఫలించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియబిళ్ళారా, అర్పణ సమయము. అప్పద్రాక్షరసములు మనం పరిశుద్ధ బలిభోజులు కానుకగా అర్పిస్తున్నాము. రేపటి నుంచి ప్రియబిళ్ళారా, మీరు పరిశుద్ధ బలిలో పాల్గొవటానికి మీరు వెళ్ళినా నేను చెప్పిన ఈ అంశాన్ని మనసు ధ్యానించుకోండి. 1, వాక్యం కావాలి. 2, ఆయన శరీరమును, రక్తము కావాలి. ఈ బలిలో మీ అందరి కోసము, కత్తోలిక శ్రీసభ కోసము, గురువుల కోసము మనం ప్రార్థన చేసుకుందాం. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవమకరందము, నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. నీవే నా లోకం, నా ఆనందగానం, నీకే స్తుతి గీతం నా హృదయార్పణం. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవమకరందము, నీవే సకలం సమర్పించెదను సహవాస సంకీర్తనం. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన, ఈ రక్షణ సువార్త సందేశాన్ని ఇంటింట వ్యాపింపచేయటానికి ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కుటుంబాలను, కుటుంబ సభ్యులను ఈ బలిలో మనం కానుకగా అర్పిస్తున్నాం. వారందరి ప్రార్థన సహాయము, వారి కోరికలు, వారి విన్నపాలను ఇక్కడ అర్పించు అప్పద్రాక్షరసములతో పాటు మనం ప్రభువునికి సమర్పిస్తున్నాం. అలాగే మీరు ఎంతోమంది ఈరోజు పరిశుద్ధ బలిపూజ పెట్టించి ఉన్నారు. మీ అందరి విన్నపాలను, ప్రార్థనలు కూడా మనము ఈ కానుకలో సమర్పిస్తున్నాం. మీరు ఎంతోమంది ఈ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీరు చూస్తూ ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారు. బిడ్డలారా, మీరెక్కడ ఉన్నా మీ ప్రార్థనలు, మీ హృదయ కోరికలు, ముఖ్యంగా వాక్యాన్ని విని హృదయములో భద్రపరచుకోవటానికి, మనస్సులో ధ్యానించుకోవటానికి కావలసిన కృప కోసము మనం ప్రార్థిస్తాం. నిశ్శబ్దంగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి.
మీ మనస్సులో ఏ ప్రార్థనలు ఉన్నా, ఏ కోరికలు ఉన్నా అవి అన్నీ కూడా భగవంతుని సన్నిధికి మనస్సున సమర్పించండి. బిడ్డలారా, ఈ అర్పణ వేళలో సిస్టర్ బాను నాయకత్వములో దేశ విదేశాలలో మా టీముతో కలిసి ఉండి ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. వారు ఎక్కడ ఉన్నా యేసుక్రీస్తు నామం పేరిట వారు చేస్తున్నటువంటి ప్రార్థన, సేవ, పరిచర్యకి తగిన ప్రతిఫలం ఆయన వాక్య ప్రకారము వారు యథావిధిగా పొందుకోవాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. తల్లి మరియ పవిత్రాత్మ ప్రభావమున నీ జనదైక సుతుని గర్భమున ధరించెను. తన కన్యత్వమును చెడకుండా లోకమునకు నిత్య జ్యోతిని ఇచ్చెను. వారే మా ఏలిన వారిని యేసు క్రీస్తు ప్రభు, వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచు ఉన్నారు. అధిపతులు ఆరాధించుచు ఉన్నారు. శక్తివంతులు వణకుచు ఉన్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశుల భక్తి జ్వాలకుని ఏకీభవించి ఉత్పంగుచు నీ స్తుతులను పాడుచు ఉన్నారు. వారిలతో మా స్వరం ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేసుడు వారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మనం పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యము మనం అర్థం చేసుకోవటానికి మనకు కావలసిన జ్ఞాన వరములను ప్రసాదించినది పరిశుద్ధాత్మయే. వాక్యం నెమరు వేసుకోవటానికి మనకు సహాయం చేయు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బలిలో పాల్గొన్న మీ అందరికీ జ్ఞాన వరములు ప్రసాదించాలని మనం ప్రార్థిస్తాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కాపున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వినిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇది మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుఖి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. మీ సముఖను మోకరించి ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి ఐక్యపరచి దేవుని వాక్యమును నెమరు వేసుకొని హృదయములో బదలపరుచుకొని ధ్యానించు ఆత్మ నడిపింపును జ్ఞానవరములను మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వార ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువు ఆంతనీ అగ్రపీఠాధిపతులను తదితర పీఠాధిపతులు, గురువులు, మఠగన్యులను, సంఘాన్ని, కుటుంబాలని, బిడ్డలని నిజమైనటువంటి దేవుని వాక్యమందు నిజమైనటువంటి ఆత్మ నడిపింపునందు చేపట్టి నడిపించేలాగున వారికి ఆ జ్ఞానవరములు నడిపించమని ప్రార్థిస్తున్నాం. శ్రీసభ తొట్టిల్లకుండా, శ్రీసభ తప్పుడు అడుగులు వేయకుండా నిజమైనటువంటి ఆత్మజ్ఞానముతో సకల అభిషేకం నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఉద్ధానమగుదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమును చనిపోయిన వారందరినీ, మా కుటుంబాల్లో చనిపోయిన వారు, కరోనా మహమ్మారిలో చనిపోయిన వారందరికీ నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన సాయం కోరిన ఎంతోమంది ప్రతిరోజు ఫోన్ చేస్తూ మెసేజ్ పంపిస్తూ ఎంతోమంది కన్నీటితో, వేదనతో, బాధలతో మా ప్రార్థన సాయం కోరుకున్నారు. ప్రభువా, వారెక్కడ ఉన్నా వారందరి ఎదుగుదల కోసం, వారందరి దీవెనల కోసం, వారి సమస్యలు దూరం అవ్వాలని, రోగుల స్వస్థత పొందుకోవాలని, ఆర్థిక ఇబ్బంది విడుదల కావాలని, కుటుంబ సమస్యలు దూరం అవ్వాలని ఈ పరిశుద్ధ బలిలో వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మేము కూడా ఇహలోక జీవిత యాత్ర ముగించి ఈ పరిచర్య పొందుకున్న వారందరినీ మీ యొక్క సన్నిధిలో చేర్చమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్విక సర్వేశ్వరుని మనం స్తుతించి ఆరాధించుకుందాం. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని పాపము, బలహీనతలు, ఆధ్యాత్మిక గురుడితనము, అతపదించి పోతూ ఉన్నటువంటి మత ఆచార సంబంధమైనటువంటి బంధకాలని మళ్ళీ విడిపించుము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి సమాధానం మీకు వసుకుచున్నానువని మీ అప్పోసు వచించిన ప్రభుని యేసవా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును కటాక్షము మీ చేత ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకి పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మరియ తల్లి హృదయములో స్వీకరించి మనస్సున ధ్యానించుకున్న వాక్కైన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రున కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. తరలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగా రండి. తరలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగా రండి. జీవమొసగి ప్రేమ శుభ విందుకు యేసుక్రీస్తు మధురాహారము మానవ జాతికి మమతాహారము. ప్రార్థించుదము. యేసయ్యా, ఆత్మయు జీవమైన నీ వాక్కు మరియ తల్లిలో
ప్రవేశించి ఆమె హృదయములో బదులపరుచుకొని ధ్యానించి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని జగత్తుకి ప్రసాదించినట్లు నీవు చిత్తగించితివి. ఈ బలిలో పాల్గొని నీ వాక్యాన్ని ధ్యానించిన ఈ బిడ్డలందరూ కూడా నీ యొక్క వాక్యాన్ని విని ధ్యానించి ఆ వాక్యము ప్రసాదించు వెలుగులో ఆ వాక్యమనే సుగంధమును, ఆ వాక్యమనే సువాసను, ఆ వాక్యమనే పరిమళమును వారు ఎక్కడికి వెళ్ళినా వారు మోసుకొని పోయేలాగున చేయమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యము ఏ ఇంట్లో అయితే బిడ్డలు వింటున్నారో ఆ ఇంట్లో ఆ సువార్త సుగంధము వ్యాపించునగాక అని ప్రార్థిస్తున్నా. ఈరోజు మాసు పెట్టించిన వారిని, స్పాన్సర్ చేస్తున్న వారిని ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా హేరాళముగా దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్య 30, 60, 100 మీ మహిమ కోసం ఫలించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు మీ అంత దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ abundantly bless you. అనంత ప్రేమను చవిచూచి ఆనందవరమును మది నిలిపి వందన గీతం పాడగరారండి. యేసుని మందలు చేరమని, ఆయన బాటలు నడవమని, యేసుని మందలు చేరమని, ఆయన బాటలు నడవమని కొసరి కొసరి పిలచూచున్నాడు. మంచి కాపరి, మోక్ష మార్గ చూపరి కొసరి కొసరి పిలచూచున్నాడు. మంచి కాపరి, మోక్ష మార్గ చూపరి.